అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. సీఎం రేవంత్ సారు ఏరి కోరి టీడీపీని జాకీలు పెట్టి ఎందుకు లేపుతాండు? కాంగ్రెస్ వాళ్ళ మీటింగుల పచ్చపార్టీ జెండాలెందుకు కనబడుతున్నాయి? తెలుగుదేశానికి సీఎం సారుకున్న అవినాభావ సంబంధం ఏంది? తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టే పడులున్నడా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నడమ సారు చేస్తున్న పనులు అంటున్న మాటలు చూస్తుంటే కోరి తెచ్చుకున్న మగడు కొర్రాయి వాతలు పెడుతున్నట్టే అవుతుంది కదా రేవంత్ సార్ చేస్తున్న పనులు చూస్తుంటే. తెలంగాణలో జీవిలేని సైకిల్ పార్టీకి మళ్ళా జీవగంజి పోసే బాధ్యతను సారే భుజాల మీదకెత్తుకున్నట్టున్నాడు. అందుకేనేమో తెలుగుదేశానికి ఆకాశానికి ఎత్తుతుండు. ఈ ఎన్నికలలో తెలంగాణ తెలుగుదేశం నాకే సపోర్ట్ చేసింది, అందుకే మేము అన్ని సీట్లు గెలిచినాం. ఆ లుగిన పోటీ చేస్తే 10% ఓట్లు చీలిపోయేటి. మేము పవర్లకు వచ్చేటోళ్ళం కాదని చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణలను ఆలోచనలో పడేస్తున్నాయి. 2014 నుంచి తెలుగుదేశం అన్నదే లేదు మన కాడ. అసొంటి పార్టీ పోటీ చేస్తే 10% ఓట్లు ఏడికేలు వస్తాయో సారికే తెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్కి టీడీపీ బద్ద శత్రువు. ఆ టీడీపీ వాళ్ళు ఎన్డీఏ తోటి దోస్తానా చేస్తారు. ఆ ఎన్డీఏకు ఈ కాంగ్రెస్కు అస్సలే పడది. మరి ఇవన్నీ తెలిసి కూడా సీఎం సారు టీడీపీని ఎందుకు మోస్తున్నట్టు అని అనుమానపడుతుండ్రు. ఇంతేమున్న ఎన్నికల్లో గెలవంగానే బాబు సారు కూడా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిండు. అంటే దీన్ని బట్టి ఇద్దరి నడుమ మిలాఖత్ రాజకీయాలు నడుస్తున్నాయా? కాంగ్రెస్లో ఉంటూనే ఎన్డీఏ మిత్రపక్షానికి సారు సహాయం చేస్తుండంటే రేపటి రోజుల్లో కాంగ్రెస్ కూడా దమ్కి ఇస్తుండొచ్చునా అని మస్తు తీర్ల డౌట్లు పడుతుండ్రు.